అరవింద్ సమేత వీరరాఘవ తీసుకున్నాం. ఇప్పుడు అది మీరు ఒక కథ అనుకున్న తర్వాత మొత్తం మీరు అన్నట్టు కాస్టింగ్ అంతా విషయానికి వస్తేనే జూనియర్ ఎన్టీఆర్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. లేదు అంటే లేదు, ఇప్పుడు ఎన్టీఆర్ని పెట్టి ఒక సినిమా తీయాలనుకున్నప్పుడు కథ రాసుకున్నారు. అసలు ఏం జరిగింది? నాకు తెలియదమ్మా, ఆ విషయాలు నాకేం తెలియదు. అక్కడ ఏం జరుగుతుందో ప్రొడక్షన్లో నాకు అస్సలు ఏ విషయం తెలియదు. నేను పట్టించుకోను కూడా. ఎందుకంటే నేను యాజ్ అన్ ఆర్టిస్ట్ అక్కడ నాకు పిలిచినప్పుడు ఆ కథ వరకు నా పాత్ర వరకు ఏముంటుందో అనేది నేను తెలుసుకుంటాను. కానీ నేను అంటే కొంతమంది ఏమంటారంటే డైరెక్టర్స్ గా మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఇది అని చెప్పేసి కొన్ని సలహాలు ఇవ్వడము ఇలాంటివి కూడా జరుగుతాయి. సో ఆ వేలో ఎప్పుడైనా చెప్పడం జరిగిందా? ఆ స్థాయికి నేను ఇంకా రాలేదనుకుంటా. సో అసలు ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయి సార్? ఒక పెద్ద స్టార్తో వర్క్ చేస్తున్నప్పుడు వీళ్ళకి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి చాలా మంది అంటే మాట ఏంటంటే వీళ్ళకి ఒక స్టార్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల వాళ్ళే సలహాలు ఇచ్చేసి స్క్రీన్ని అలాగే స్క్రిప్ట్ని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటారని చెప్పేసి బయట తెలియదు కాబట్టి యాజ్ అ డైరెక్టర్. అవును, నేను కూడా విన్నాను అది, కానీ నేను అనుభవించలేదు ఎప్పుడు. అది ఎప్పుడు మీరు ఫేస్ చేయలేదు, ఎప్పుడు అనుభవించలేదు నేను అది. అంటే ఆ స్టఫ్ ఇది ఉందనుకోవచ్చా? అంటే అలా అడిగే ఛాన్స్ మీరు ఇవ్వలేదు? ఇప్పుడు ఏ స్క్రిప్ట్ ఉన్నా సరే, రంగస్థలం కానీ క్రియేటివ్ ఆర్ట్స్ కానీ, ఇప్పుడు మీరు నేర్చుకుంటున్న కర్ణాటక మ్యూజిక్లో కానీ మత భేదాలు ఉంటాయి కదా, తప్పదు. ఫ్యామిలీలో కూడా ఉంటాయి. సో దాని నుంచి ఎలా బయటికి రావాలి? ఒకవేళ ఇప్పుడు రంగస్థలం ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ఒక పర్టికులర్ డైలాగ్ని ఒక వేలో ఇంటర్ప్రెట్ చేయాలనుకుంటాం మనం. నేను ఒక రకంగా అనుకుంటాను, ఆర్టిస్ట్ ఇంకో రకంగా అనుకుంటాడు. ఇద్దరు కరెక్ట్ కావచ్చు. కాకపోతే అక్కడ విజన్ ఎవరిది? అక్కడ విజన్ డైరెక్టర్ది, దర్శకుడు. అతను మొత్తం నాటకం కానీ సినిమా కానీ అతను చూశాడు. ఆర్టిస్ట్ అనేది ఆయనకు తెలీదు. కథలో ఇంకా అక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది, ఫలానా స్టార్ సంగతి వదిలేయండి. ఒక మామూలు ఆర్డినరీ ఆర్టిస్ట్కి ఫలానా ఏం జరుగుతుంది, ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది ఆయనకు తెలియదు. సో అది దృష్టిలో పెట్టుకొని మనం సలహా ఇస్తే ప్రయోగం, అదర్వైజ్ ఇట్ ఈస్ వేస్ట్. ఎందుకంటే నేను నా గురించి ఆలోచించి నేను ఈ సజెషన్ ఇస్తున్నాను, నేను ఈ సీన్ ఇలా బాగా చేస్తే బాగుంటుంది పండు. అక్కడ ఈ విషయం నేను ఫలానా అని కాదు. అక్కడ కథ ఇంపార్టెంట్, అక్కడ సిచ్యువేషన్ ఇంపార్టెంట్, డైరెక్టర్ అనేది విజన్ అయితే ఏముందో అది చాలా ఇంపార్టెంట్. సో రంగస్థలంలో చాలాసార్లు డిస్కషన్లు అవుతాయి. ఎందుకంటే 3 నెలలు 4 నెలలు రిహర్సల్స్ చేస్తాం మేము. సో అందులో ఒక రోజు 2 రోజులు డిస్కషన్లు వేస్ట్ అయినా పర్లేదు. అక్కడ ఆర్టిస్ట్ అయితే నాకు కన్విన్స్ చేయాలి, లేదంటే డైరెక్టర్ యాజ్ ఎ డైరెక్టర్ నేను ఆర్టిస్ట్ని కన్విన్స్ చేయాలి. చివరికి ఎక్కడ వెళ్ళట్లేదు అనుకో, ఆర్టిస్ట్ డైరెక్టర్కే వినాలి. డైరెక్టర్ చెప్పిందే సత్యం, అదే వేదము. అది ఒప్పుకొని చేయాలి. మీరు నచ్చకపోయినా, నచ్చకపోయినా మీరు చేయాల్సిందే. డైరెక్టర్ చెప్పింది చేయాల్సిందే, అంతే. ఎందుకంటే ఎలాగో చేయాలి కదా, ఆయన చెప్పింది చేయాలి. సో ఆర్టిస్ట్ యాక్టర్ కావాలంటే మనము చాలా ఒబీడియంట్గా ఉండాలి. అవి వినిపించుకునే అలవాటు ఉండాలి మనకి. అలాంటప్పుడే అది ఆ సంస్కారం పెంచుకోవాలి మనం. అదే ఆ సంస్కారం రంగస్థలం నుంచి వస్తుందని చెప్తున్నాను. ఓకే సార్, ఏ ఫేజ్ మీకు టఫ్ అనిపిస్తుంది? అంటే మీరు ఒక ఆర్టిస్ట్గా, ఒక హీరోగా, లైక్ డైరెక్టర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఇన్ని రకాలుగా అన్ని ఫేజెస్ ఉన్నాయి. సో ఏ ఫేజ్ టఫ్గా ఉంది సార్? అంటే ఒక డైరెక్ట్ చేస్తూ అన్ని ఫేజ్లు టఫ్, చాలా టఫ్, ఎవ్రీ ఫేజ్. ఎందుకంటే ప్రతి ఒక్క ఫేజు నేను మరీ కొత్తగా స్టార్ట్ చేస్తాను. ఓహో, నేను ఇప్పటివరకు ఇన్ని చేశాను కదా, ఇప్పుడు నాకు ఇది వచ్చేస్తుంది, ఇది నాకు ఈజీ అని అనుకుని ఎప్పుడు స్టార్ట్ చేయలేదు, చెయ్యను కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను చేస్తుంది కొత్తది, చాలా కొత్తది. ఇంతకుముందు చేసింది చాలా ఓహో ఆహా అన్నారు జనాలు, అది అయిపోయింది, దాంతో అయిపోయింది. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తుంది ఒక కొత్త తెర, ఒక కొత్త చాప్టర్, కంప్లీట్లీ డిఫరెంట్. సో నేను మళ్ళీ గ్రౌండ్ జీరో నుంచి స్టార్ట్ చేసి చేయాలి. ఆ ఆలోచనతోనే చేస్తాను. నేను డబ్బింగ్ చేసినంతే, రైటింగ్ చేసినంతే, డైరెక్షన్ చేసినంతే, యాక్టింగ్ చేసినంతే. ఈరోజు కూడా ఒక సినిమా షాట్, ఫస్ట్ షాట్ అయ్యే వరకు నా కాళ్ళు వణుకుతూనే ఉంటాయి. లోపల భయం ఉంటుంది. ఆ బాయ్ వచ్చి సార్ ఇది తినండి సార్, టిఫిన్ తీసుకురా, నా కాఫీ తీసుకురా, ఏం వద్దురా బాబు, ఫస్ట్ ఒక షాట్ అయిపోయి ఆ తర్వాత రిలాక్స్ అవుతానని. సో ఆ భయం ఎప్పటికీ ఉండాలి, ప్రతి ఆర్టిస్ట్కి ఉండాలి. సో నాకు ఉంటుంది ఇప్పుడు కూడా భయం. ఎన్ని చేసినా ఏం చేసినా 10 రోజులు షూట్ చేసినా కూడా 11వ రోజు మళ్ళీ షూటింగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అది ఇన్సెక్యూరిటీ అని వచ్చేస్తుంది.
నాకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్పమంటే మీరు చేసిన సినిమా అన్నట్టు మీరు ఇందాక అన్నట్టు ఒక షార్ట్ అనుకున్నప్పుడు మీ మైండ్లో ఒకటి ఉంటుంది, అక్కడ జరిగేది ఒకటి ఉన్నప్పుడు మీరు ఏ విషయంలో ఒక ఎక్స్పీరియన్స్ చెప్పమంటే అరే ఈ షార్ట్ ఎలా వస్తుందో అని కంగారు పడ్డ సందర్భం చెప్పమంటే. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మనం ఆర్టిస్ట్ ఊహించుకునేది ఒకటి ఉంటుంది, డైరెక్టర్ చెప్పింది ఒకటి ఉంటుంది. మనం స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు మనం ఒక రకంగా మనం ఊహించుకుంటాం, అది మన ఊహ. డైరెక్టర్ ఊహ ఏంటో అనేది మనకు తెలియదు కదా. సో చాలాసార్లు మనం ఒక రకంగా ప్రిపేర్ అయ్యి వెళ్తాం, అరే మనం ఇట్లా చేస్తే డైరెక్టర్ ఇంప్రెస్ అవుతాడేమో అని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ ఇంకో రకం చూపిస్తాడు. అది చాలామంది నచ్చకపోవచ్చు, కానీ నాకేంటంటే నేను కొత్తగా నేర్చుకున్నాను కదా, అది నేను ఆలోచన నేను ఏదైతే పెట్టుకున్నానో దానికంటే ఇది బెటరు. సో చాలాసార్లు జరిగింది, జరుగుతుండాలి అది. ఎందుకంటే అప్పుడే గ్రోత్ అవుతుంది. మనం ఆలోచన ఎప్పుడు పెరుగుతుందంటే మనం డిఫరెంట్గా థింక్ చేసేటప్పుడే ఒక దారి మీద ఎలా వస్తామో అనేది అదే ఇంపార్టెన్స్ క్రియేటివిటీలో. ఇప్పుడు చేస్తున్న సినిమాలు ప్రెసెంట్ మనకి రిలీజ్కున్నవేనా ఏవి ఉన్నాయి సార్? ఇమ్మీడియట్గా రిలీజ్ కంటే ఒక తమిళ్ సినిమా టెస్ట్ అని మాధవన్ గారితో ఒకటి, తెలుగు సినిమా ధూమ్ధామ్ అని, ఇట్స్ రొమాంటిక్ క్రైమ్ కామెడీ చెప్పొచ్చు దాన్ని. సో ఈ రెండు ఇమీడియట్ రిలీజ్కి ఉన్నాయి, అది ఆగస్ట్లో రిలీజ్ అవుతాయి. పోస్ట్ ప్రొడక్షన్లో 2 ఉన్నాయి, ఇంకా షూటింగ్లో 2 ఉన్నాయి, స్టార్ట్ అయిపోయేవి 2 ఉన్నాయి. లేదు బిజీగా ఏం లేదు కానీ దేవుడి దయ వల్ల ఏదో వర్క్ వస్తుంది, మంచి వర్క్ వస్తుంది, తీసుకుంటున్నాను అంతే. కానీ అంతకు ముందుతో పోలిస్తే గ్యాప్ అయితే కొంత వరకు వచ్చిందని అనుకోవాలి. ఫస్ట్తో పోలిస్తే మధ్యలో మీకే గ్యాప్ వచ్చిందని ఎందుకు సార్? యాక్సెప్ట్ చేయకపోవడం, వర్క్ యాక్సెప్ట్ చేయకపోవడం. మీరు నేను ఎందుకు అంటే ఎందుకు క్వశ్చన్ చేస్తున్నానంటే మేబీ మీలాంటి మల్టీ టాలెంటెడ్ అంటే అన్ని రకాలుగా మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు. సో ఇలాంటి డైరెక్టర్స్కి కూడా ఎందుకు గ్యాప్? కాదమ్మా, యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను గ్రో అవ్వాలనుకుంటున్నప్పుడు నేను వచ్చిన ప్రతి పాత్ర తీసుకుంటే నేను గ్రో కాలేను, నేను పెరగలేను. యాజ్ అన్ ఆర్టిస్ట్ నా ఆలోచన అక్కడే ఉండిపోతుంది. సో ఇప్పుడు వస్తున్న ప్రతి క్యారెక్టర్కి ఇంతకుముందు ఇక లాస్ట్ 4, 5, 6 మంత్స్ ఒక సంవత్సరంలో వచ్చినవి చాలా రొటీన్ క్యారెక్టర్స్. అంటే ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఎట్లా అంటే పోలీస్ క్యారెక్టర్స్ నేను చేయొద్దని అనుకున్నాను, పోలీస్ క్యారెక్టర్స్ మానేశాను. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఎలా వచ్చాయంటే మీ స్టాచర్ బాగుంటుంది సార్, మీరు ఉంటే ఎస్టాబ్లిష్ అయిపోతుంది క్యారెక్టరు, చాలా మంచి క్యారెక్టరు అది ఇది అంటారు. అది 1 or 2 days వరకు ఉంటుంది, ఒక సీనో 2 సీన్లు ఉంటుందో, అది సినిమా అయ్యే వరకు ఉంటుందో లేపేస్తారో తెలియదు. సో ఇంతకుముందు 3-4 సార్లు మోసపోయాను. సో ఇంకా మోసపోకూడదని అలాంటి చిన్న క్యారెక్టర్స్ 2 day క్యారెక్టర్ 3 day క్యారెక్టర్ చేయడం మానేశాను. తప్పేం లేదు, చిన్న పెద్ద అని కాదు ఇక్కడ, కానీ డబ్బులు వస్తాయేమో. మనకు జేబు సాటిస్ఫాక్షన్ ఉండాలి, లేదంటే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. 2 లేనప్పుడు ఏం చేస్తాం? సో అప్పుడప్పుడు చేస్తాను కూడా, కొత్త ఆర్టిస్ట్లని కొత్త డైరెక్టర్లని హెల్ప్ కూడా చేస్తాను, కొంచెం బడ్జెట్లు కూడా తగ్గిస్తాను. వాళ్ళు సరే వాళ్ళ కెరియర్లో ఇంపార్టెన్స్ నాకు నేను కావాలనుకున్నప్పుడు నేను వాళ్ళకి హెల్ప్ చేసి చేస్తాను. చిన్న క్యారెక్టర్ కూడా చేశాను కొంతమంది, కానీ అది అలవాటు మానేయాలి, ఏదో ఒక స్థాయిలో అది ఆపేయాలి. కానీ మీకున్న వాయిస్ బేస్కి మీ పర్సనాలిటీ నేనేమంటానంటే మీరు వద్దు అనుకున్న ఆ పాత్రలు మిమ్మల్ని చూడడం జనాలు ఇష్టపడతారు. అఫ్కోర్స్ నేనైతే మిమ్మల్ని చూసిన వెంటనే ఈ పర్సనాలిటీకి ఇవి ఓకే అని నాకు ఒక విజన్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో అది మీకు మైనస్ అయిందా? మైనస్ అయింది. పర్సనాలిటీ ఆ వాయిస్ బేస్ కూడా కమాండింగ్గా ఉంటుంది కాబట్టి జనరల్లీ ఎవరైనా చూసారే ఈ పాత్ర అంటే వినయవర్మ గారిని వెళ్ళి అడిగారు. అవునమ్మా, అది మన ఇండస్ట్రీలో అదే అయిపోయింది కదా, ఇమేజ్ అని ఉంటుంది ఒకటి. అది ఇమేజ్ ఒక స్థాయి ఎస్టాబ్లిష్ అయిపోయిందంటే ఒక లేబుల్ పడిపోతుంది. ఈ క్యారెక్టర్కి ఆయన కావాలి వెంట పడుతుంటారు. మనం యాజ్ అన్ ఆర్టిస్ట్ మనం ఆలోచించాలి, మనం డబ్బుల కోసం చేయాలా? ఎలాగో చేస్తే రెగ్యులర్ సినిమాలో ఆ పోలీస్ పాత్ర అలాగే ఉంటుంది, సెపరేట్గా డిఫరెంట్గా ఏమి ఉండదు. మన ప్రెజెన్స్ అక్కడ ఇంపార్టెంట్, మనం ఎలా చూస్తామో, మనం ఎలా ప్రవర్తిస్తామో, మనం వాయిస్ ఎలా వాడతామో అనేది అది ఇంపార్టెంట్ అక్కడ. అది ఒకటే ఇంపార్టెంట్ కాదు కదా నాకు.